నమస్తే అండి. ఈరోజు గోంగూర రైస్ చూపిస్తున్నాను. గోంగూర చట్నీయో లేకపోతే కూరో చేశానంటే పిల్లలు సరిగా తినరు. ఇలా ఏదో ఒక రైస్ లాగా కలిపేసి చేస్తేనే ఇష్టంగా తింటారు. అందుకని ఈరోజు గోంగూర రైస్ చేశాను. నేను ఎలా చేశానో ఒకసారి వీడియో చూడండి. గోంగూర రైస్కి గోంగూర ఒక 2 గుప్పెలు తీసుకున్నానండి. ఒకటి కొండ గోంగూర, ఒకటి మంచి గోంగూర తీసుకున్నాను. ఇలాగైతే పులుపు బాగుంటుంది. ఒక 4 పచ్చిమిర్చి అది ఇది కలిపి ఉడికించుకోవాలి. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి ఉడికించేస్తాను. అయిపోయిందండి. కరెక్ట్గా 5 నిమిషాల్లో ఉడికింది. ఇది తీసి రోట్లో కొంచెం నూరుకుందాం. ముందు వెల్లుల్లి ఒక 10-11 ఈ వెల్లుల్లి రేఖలు కచ్చపచ్చగా దంచుకుందాము ఫ్లేవర్ కోసం. ఇవి నెయ్యిలో ఫ్రై చేస్తాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని కొద్దిగా చితగొట్టేసి వేస్తే బాగుంటుంది. ఒక పెద్దల్లిపాయి 2 భాగాలు చేసి ఇది కూడా ఇలాగే చితగొట్టుకోవాలి. అయిపోయింది. మరీ మెత్తగా నలగొద్దండి. ఇది పంటి కింద తినేటప్పుడు పంటి కిందకు వస్తే బాగుంటుంది. ముందుగా మిర్చి కొంచెం చితగొట్టుకొని గోంగూర వేసుకుందాం. మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా మెత్తగా అవుతుందని రోట్లో నూరుతున్నానండి. కాదనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు. గళ్ళు కొద్దిగా వేసి నూరుతాం, చాలకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇది ఒక గ్లాస్ రైస్ అండి, అంటే ఒక 1/2 కేజీ ఉన్నాయి. ఇట్లా వండేను. మనం వేసుకున్న తాలింపుకి ఈ రైస్ ఎంత సరిపోతుందో అంత కలుపుకోవచ్చు. అంతా కలపాలనేం లేదు, మన టేస్ట్ ప్రకారంగా చూసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూను సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చేసుకుందాం. నెయ్యి వేడైందండి. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నెయ్యిలో వెల్లుల్లిపాయలు వేగితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు, వేగిపోయిందండి. ఇంక వీటిలో ఆవాలు, జీలకర్ర ఇక అట్లాంటి పప్పులు ఏం వేయట్లేదు. మనం నూరి పెట్టుకున్న గోంగూర వేస్తున్నాను ఇందులో. లైట్గా పసుపు. ఆల్రెడీ గోంగూర ఉడికింది కదండి, ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదు. ఇందులోకి మనం నూరి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. పోయిందండి. ఆనియన్స్ వేసాక అసలు ఎక్కువసేపు ఉంచకూడదు. ఊరికే కొంచెం ఆ పచ్చి వాసన పోవడానికి పొయ్యి మీద ఉంచేసి ఆపేయడమే. 1/2 మినిట్లో ఆపేసేయాలి. ఇంకా ఆపేస్తున్నాను. ఇందాక తాలింపులో వేసాం కదండి, ఇప్పుడు ఇంకొక స్పూను కరిగించిన నెయ్యి ఇలా వేసుకొని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. ముందే ఎక్కువ వేసుకోకుండా నెయ్యి తాలింపుకి కొంచెం రైస్ సర్వ్ చేసే ముందు కొంచెం కలుపుకోవాలి. గోంగూరకి నెయ్యికి చాలా చాలా బాగుంటుందండి.
అయిపోయిందండి. ఇంక సర్వ్ చేసుకుందాము.